కార్యవర్గం సమావేశం జరుగుతోంది. ఇప్పటికే మన రాష్ట్ర మహాసభలు కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో 13 జిల్లాల్లో విజయవాడ తర్వాత ఏదైనా మీడియా సెంటర్గా పెద్ద కేంద్రంగా ఉన్నటువంటి విశాఖపట్నం యూనియన్లో కూడా చాలా కీలక భూమిక పాత్ర పోషించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఇప్పటికే మనం ఏపీడబ్ల్యూజే నిబంధనల ప్రకారం మనకు అర్బన్ జిల్లాతో పాటు రూరల్ జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం 4 జిల్లాల సెంటర్, దాదాపు ఈ ప్రాంతంలో 10,000 మందికి పైగా జర్నలిస్టులు ఉన్నటువంటి సెంటర్. ఇప్పుడు పెరిగినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇవన్నీ చూస్తున్నా. సో దీనికి బాగా రిఫ్లెక్ట్ అవ్వాల్సింది, రిప్రజెంటేషన్ చేయాల్సింది వైజాగ్ అర్బన్ యూనిట్ ఎంత కీలకంగా ఉంటే అంత దాని యొక్క రిఫ్లెక్ట్ మిగతా ప్రాంతాల్లో ఉంటుంది. మెయిన్గా చాలా మనకు ఏదైతే ఉన్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో అన్నీ కూడా చాలా కొత్త వస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇంకోటి కానీ వీటన్నింటినీ కూడా ఏదో కేవలం ఒక అర్బన్ పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతంలో ప్రతి జర్నలిస్టులు బెనిఫిట్ అయ్యే విధంగా మనం ఇక్కడ నుంచి ఆ కార్యక్రమాలు స్వీకరించి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశం శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళ మహాసభ జరుపుకుంటున్నారు. అందుకే మన ఐజేయు ప్రధాన కార్యదర్శి గారు, మన ఐజేయు పూర్వ కార్యదర్శి అందరూ కూడా సరే మనం రిక్వెస్ట్ చేస్తే మీరు కార్యవర్గం జరిపి ఈ కార్యవర్గంలో నిర్ణయం తీసుకొని మన జిల్లా మహాసభ అవసరమైతే ఇక్కడే రాష్ట్ర మహాసభ లాంటివి చేయడానికి కావాల్సినటువంటి కార్యాచరణ కూడా మనం రూపొందించుకోవడానికి బాగుంటుంది. వీరైన సందర్భంలో ఈ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. మీరందరూ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలా అది కూడా మనం డిస్కస్ చేసుకొని మన అజెండాని మేనేజ్ చేసుకొని రాబోయే 3 నెలల కాలంలో కీలకంగా పనిచేసి ఈ 3 జిల్లాల్లో, ఈ 4 జిల్లాల్లో ఏర్పడే స్ట్రెంగ్తన్ చేస్తూ రాష్ట్ర యూనియన్కి మనం చోదక శక్తిగా ఉండాల్సినటువంటి కర్తవ్యాన్ని మనం గుర్తుపెట్టుకొని కూడా